ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామచంద్రుని రమేష్ కృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. దసరా వచ్చేస్తోంది, నవరాత్రులు అమ్మవారికి, ఇది అందరికీ తెలిసిందే. కానీ ఎప్పటికీ ఒక ప్రశ్న ఏమిటంటే, తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఈ నవరాత్రుల్లోనే బ్రహ్మోత్సవాలు అని నిర్వహిస్తారు. సాధారణంగా నవరాత్రులు ఆశ్వేజ మాసంలో వచ్చేవి శరన్నవరాత్రులు అమ్మవారికి అంకితం అంటారు. కానీ ఎందుకు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకించి ఈ నవరాత్రుల్లోనే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు? ఇక్కడ ఒక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నవరాత్రులు అనగానే కేవలం అమ్మవారి కోసం మాత్రమే నవరాత్రులు అనేటువంటివి లేదు. ఈ శరన్నవరాత్రుల యొక్క వైభవాన్ని గురించి మనకి కృతయుగం దగ్గర నుంచి త్రేతాయుగము, ద్వాపర యుగం, అన్ని యుగాల్లో ఉంది. అంటే మన ప్రాంతంలో మనం ఎక్కువగా అమ్మవారి యొక్క ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా ఏమనుకుంటున్నాం అంటే ఇది కేవలం అమ్మవారికి మాత్రమే ప్రత్యేకమైనటువంటివి అని చెప్పి. కానీ మీరు ఇదే ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ రామలీల అనేటువంటి పేరుతోటి ఈ 9 రోజులు బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. అట్లా 9 రోజులు నిర్వహిస్తారు. అక్కడ జరుగుతాయి. ప్రతి చోట కూడా, అంటే ఒక్కొక్క ప్రాంతంలో అక్కడక్కడ ఉండేటువంటి కథల్ని బట్టి అన్నమాట. కనుక వెంకటేశ్వర స్వామికి చెయ్యకూడదు అంటానికి కారణం అయితే ఏమీ లేదు. మరి ప్రత్యేకంగా ఇక్కడ మాత్రం ఎలా జరుగుతూ వచ్చింది అని చెప్పి అంటే, దీనికి అసలు మన చరిత్ర కనుక చూస్తే, చరిత్రలో అసలు ఆ గుళ్ళో వెంకటేశ్వర స్వామి లేడు అని చెప్పి కొంతమంది ఒక వాదం పట్టుకొచ్చారు. అక్కడ ఉన్నది అమ్మవారని కొంతమంది, కాదు అక్కడ ఉన్నటువంటిది కుమారస్వామి అని చెప్పి. అంటే మనం స్వామి పుష్కరిణి అంటాం. ఆ స్వామి పుష్కరిణి అంటే అది కుమారస్వామి పుష్కరిణి అని దాని అర్థము అని, అలాంటి వాద వివాదాలు జరుగుతూ ఉండేవి ఒకానొక కాలంలో. కానీ దానికి సాక్ష్యం అయితే ఎక్కడా లేదు. అన్ని పురాణాల్లో కానివ్వండి, ప్రతి చోట కూడాను మీకు దరిదాపులు వెంకటాచల మహత్యాన్ని గురించి సుమారు 12 పురాణాల్లో మనకు కనపడుతుంది. ఇన్ని పురాణాల్లో ప్రతి చోట కూడాను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని గురించి చెప్పారే కానీ అమ్మవారి వైభవం గురించి ఎవరైనా చెప్పలేదు. అంటే అమ్మవారి క్షేత్రాలు అమ్మవారికి ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఉన్నది అమ్మవారు అంటానికి కారణం లేదు. తర్వాత ఇక్కడ దేవాలయం దగ్గర కనుక మీరు గమనిస్తే అండి, ప్రహరీచు 4 వైపులా కూడా 4 సింహాలు ఉంటాయి. అక్కడ మామూలుగా విష్ణాలయం అంటే గరుత్మంతుడు ఉంటాడు 4 వైపులా, అక్కడ సింహాలు ఉంటాయి, గమనించండి మీరు. ఇది ఒకటి కొంతమంది పట్టుకొని కాబట్టి అది అమ్మవారి గుడేను అని చెప్పి ఇలాంటి వాద వివాదాలు జరుగుతున్న సమయంలో రామానుజాచార్యులు వారు అక్కడికి వెళ్ళారు. వెళితే అప్పుడు వారు ఏం చేశారు అని అంటే, ఎవరికి సంబంధించినటువంటి ఆయుధాలు అన్నీ అక్కడ గుడిలో పెట్టేద్దాం మనం. అంటే అమ్మవారి ఆయుధాలు అమ్మవారు, లేదా కుమారస్వామివి, అలానే శివలింగం అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సారీ, అంటే ఒక త్రిశూలము ఇట్లాగా, అలాగనే అమ్మవారి యొక్క ఆయుధమైనటువంటిది ఒక ఖడ్గం కానివ్వండి, ఇలాంటివన్నీ పెట్టేసి శంఖ చక్రాలు అన్ని లోపల పెట్టేస్తాం. ఆ దేవుడు ఎవరైతే రేపు ఉదయానికి ఆ ఆభరణాలు ఆయన చేతికి ఉంటాయి అని చెప్పి నిర్ణయం అందరూ ఒప్పుకున్నారు. దానికి ఒప్పుకుంటే సరే అలాగనే చేశారట. అంటే మనకు తెలియదు కాబట్టి టా అనే మాట వాడుతున్నాను నేను. ఇది మనకి తెలిసినటువంటి కథ. తర్వాత కాలంలో తర్వాత పక్క రోజు ఉదయం తలుపులు తెరిచేసరికి శంఖచక్ర నామాలే స్వామికి అలంకృతమైనయని, కనుక అక్కడ ఉన్నటువంటిది, అక్కడ వెలిసినటువంటి స్వామి సాక్షాత్తు వెంకటేశ్వరుడే అనేటువంటిది అక్కడ నిర్ణయం అయిపోయింది అన్నమాట. నిర్ణయం అయిపోయిన తర్వాత నుంచి ఇక అప్పుడు రామానుజాచార్యుల వారు అసలు తిరుమలలో ఏ విధమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉండాలి అనేటువంటివన్నీ నిర్ణయం చేసింది వారు. వారు చేసినటువంటి నిర్ణయం ప్రకారమే అన్ని కార్యక్రమాలు ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి బ్రహ్మోత్సవాలు ఎవరు ప్రారంభించారు అనేటువంటి దానికి అసలు పురాణాల భవిష్యోత్తర పురాణం కానీ ఇలాంటి వాటి అన్నిటిలో కనుక చూస్తే సాక్షాత్తు బ్రహ్మదేవుడే వీటిని ప్రారంభించాడని చెప్పి మనకు తెలుస్తున్నట్టు. అంటే బ్రహ్మ గారి చేత ప్రారంభింపబడిన ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు అంటున్నాం. బ్రహ్మ అనేటువంటి మాటకి చాలా గొప్ప అని కూడా అర్థం ఉంది.
కాబట్టి గొప్పగా జరిగే ఉత్సవాలు కనుక వీటిని బ్రహ్మోత్సవాలు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే, బ్రహ్మగారు మొదలెట్టారో లేదో మనం చూసినటువంటి వాళ్ళం కాదు, కానీ దాన్ని స్థిరీకరింప చేసినటువంటి మహానుభావులు మాత్రము రామానుజాచార్యుల వారు. అప్పటి నుంచి కూడా అది అలాగనే జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అధిక మాసం వచ్చిన రోజు వచ్చిన సంవత్సరంలో మరొకసారి కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అప్పుడు. అలాగా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలని వీటిని మామూలుగా వార్షిక బ్రహ్మోత్సవాలని, సాలకట్ల బ్రహ్మోత్సవాలని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కారణం అయితే కారణం అంటే ఆధారాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. వీటికి దేనికి బ్రహ్మోత్సవాలు అప్పుడు ఆధారాలు మన పురాణాలు, ఇంక దేనిలో ఆధారాలు మనకి పురాణాల్లో చెప్పినటువంటిది కరెక్ట్ గా ఏ రోజున ప్రారంభించాలి, మొదటి రోజున ఏ వాహనం వెళ్ళాలి, రెండో రోజున ఉదయం పూట ఏ వాహనం, సాయంత్రం పూట ఏ వాహనం, వీటన్నిటికీ కూడాను మనకి ప్రమాణం ఉంది. అక్కడ ప్రమాణం ప్రతి దానికి కూడా అక్కడ మన తిరుమలలో జరుగుతున్నటువంటి ప్రతి ఉత్సవానికి కూడాను మీకు అటు ఆగమ శాస్త్రాల్లోనూ ఇటు పురాణాల్లోనూ అన్నింట్లో కూడా ప్రమాణం ఉంది. కాబట్టి వాటి ప్రకారమే అక్కడ జరుగుతుంది. నమస్కారం.